హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫిబ్రవరి నెల నుండి ఇన్కమ్ ట్యాక్స్ పై అయితే గుడ్ న్యూస్. ఇవేమీ కట్ట అవసరం లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి అప్డేట్ కూడా వచ్చింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో పన్ను విధానాల్లో మార్పులు, రిబేట్లు, తగ్గింపుల కోసం వేతనజీవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో 7,75,000 వరకు ఆదాయం ఉన్న వారికి 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంది. 15 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు 30% పన్ను స్లాబ్ పరిధిలోకి వస్తారు. ఈ నేపథ్యం అంటే ఇది ప్రస్తుతం ఉన్నది. ఈ నేపథ్యంలో 2025-26 కేంద్ర బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలాగా కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం 10 లక్షల వరకు వార్షిక ఆదాయం పన్ను పరిధి నుంచి మినహాయించబడవచ్చు అని చెప్తూ ఉన్నారు. అంటే సంవత్సరం ఆదాయం కూడా 10 లక్షలు ఉన్నట్లయితే ఆదాయ పన్ను నుంచి మినహాయించబడవచ్చు. అలాగే 15 లక్షల నుంచి 20 లక్షల మధ్య ఆదాయానికి కొత్తగా 25% పన్ను స్లాబ్ను కూడా ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో అయితే కనుక ప్రస్తుతం ఉన్న పన్ను పరిధి అంటే 7.5 లక్షల వరకు 75,000 డిడక్షన్, 15 లక్షల పైబడిన ఉన్న వాళ్ళకి 30% ఈ స్లాబ్ పరిధిలోకి ఉంది కదా. ఈ విధానాన్ని మరింత సరళతరం చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోందని చెప్తున్నారు. ఇక 2025-26 కేంద్ర బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలాగా కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వార్షిక సంవత్సర ఆదాయం 10 లక్షల వరకు ఉన్నవారికి పన్ను మినహాయింపు ఇవ్వాలని, 15 నుంచి 20 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి 25% స్లాబ్ను కొత్త పన్ను స్లాబ్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం అయితే ఆలోచనలు ఉందంటున్నారు. ఈ మార్పు వల్ల ప్రభుత్వానికి 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు కూడా ఆదాయ నష్టం అయితే వాటిల్లవచ్చు. దీనికి కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉందని అయితే తెలుస్తోంది.